మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో పిన్నెల్లికి బెయిల్ లభించింది. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో పిన్నెల్లికి బెయిల్ లభించింది. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ లభించింది. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. రైట్గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి పలు షరతులతో కూడిన బెయిల్ను అయితే ఏపీ హైకోర్టు మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, ఏపీ హైకోర్టు పిన్నెల్లికి విధించిన షరతులేంటి? దీపిక, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈ నేపథ్యంలో ఏదైతే రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగిన రోజు ఈవీఎం ధ్వంసం కేసు, అలాగే దాంతోపాటుగా హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఏదైతే పోలింగ్ బూత్లో టీడీపీ ఏజెంట్గా ఉన్నటువంటి నంబూరి శేషగిరిరావు పైన హత్యాయత్న ప్రయత్నం కేసులో ఈ రెండు కేసులకి సంబంధించినటువంటి దాంట్లో బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే నిన్నటి వరకు వాదనలు వినిపించినటువంటి ఇరుపక్షాల లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు. దాంతో నిన్న హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఈరోజు మరొకమారు వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఏదైతే హత్యాయత్నం కేసు, అలాగే కారంపూడి సిఐ నారాయణ స్వామి పైన దాడి కేసులో రెండు కేసులకి సంబంధించినటువంటి దాంట్లో షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఈ కండిషన్స్ని ఏదైతే పాస్పోర్ట్ న్యాయస్థానం అప్పగించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ఈ అరెస్టుకి సంబంధించి జూన్ 26వ తేదీన నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటుగా ఏదైతే గతంలో కూడా, అంటే ఇప్పటి వరకు కూడా ఈవీఎంల ధ్వంసం కేసులో కావచ్చు, అలాగే హత్యాయత్నం కేసులో చాలామంది పైన, అంటే ఆ ఎలక్షన్స్ సందర్భంగా జరిగినటువంటి దాడులపైన, అలాగే పోలింగ్ ఏజెంట్ల దగ్గర, పోలింగ్ బూత్ల దగ్గర జరిగినటువంటి గొడవలపైన కూడా ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జూన్ 26వ తారీఖున పోలీసులు వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉండగా అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈరోజు నిన్న ఏదైతే జరిగినటువంటి గత 3 రోజులుగా ఈ బెయిల్కి సంబంధించినటువంటి దాంట్లో వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న వాదనలన్నీ కూడా పూర్తయిన తర్వాత తీర్పుని నేటికి రిజర్వ్ చేసింది హైకోర్టు. అయితే ఈరోజు షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేయడం జరిగింది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.